వెల్కమ్ టు శ్రీ రేవతీస్ కిచెన్. మనం ఈరోజు చేసుకోబోయే రెసిపీ బెండకాయ కర్రీ. బెండకాయ కర్రీ అన్నం, చపాతీ అన్నింటిలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ఫస్ట్ కడాయిని పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా, చాలా త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత పసుపు, బెండకాయ ముక్కలు, ఉప్పు, కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కలకంతా ఉప్పు, కారం పట్టేలా అంతా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మంటను సిమ్లో ఉంచుకొని బెండకాయ ముక్కలు ఉడికే వరకు మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇవి పావు కేజీ బెండకాయ ముక్కలు, 2 మీడియం సైజు ఉల్లిపాయలు, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, కొంచెం పసుపు వేసుకొని అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నాను. ఉడికే వరకు మూత పెట్టుకుంటూ తీసుకుంటూ ఉడికించుకోవాలి. బెండకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ తీసుకొని పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత 1 నిమిషం స్టవ్ పైన ఉంచుకుంటే బెండకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలుపుకొని దించుకుంటే బెండకాయ కర్రీ రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.